హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాన్జుగేటివ్ నెంబర్స్ అంటే పరస్పర వరుస సంఖ్యలు అనే టాపిక్స్ కోసం తెలుసుకుందాం. సో పరస్పర వరుస సంఖ్యలని వీటిని అంటాం, వాటి ప్రాపర్టీస్ ఏంటి, వీటిపై వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? అయితే టాపిక్లోకి వస్తే కాన్జుగేటివ్ నెంబర్స్ అంటే ఏమన్నాం? పరస్పర వరుస సంఖ్యలు. వరుస సంఖ్యలను ఏమంటామండి? ఒక దాని తర్వాత ఒకటి వస్తేనే కదా వరుస సంఖ్య అవుద్ది. అంటే 1 తర్వాత ఏం రావాలి, 2 రావాలి, 3 రావాలి, 4 రావాలి అండ్ సో ఆన్. ఇలా వచ్చే నెంబర్లు ఏమవుతున్నాయి? ఒక సీక్వెన్స్ ఫాలో అవుతున్నాయి కదండి. చూడండి, దీనికి 1 కలిపితే 2 వచ్చింది, దీనికి మళ్ళీ 1 కలిపితే 3 వచ్చింది, దీనికి 1 కలిపితే 4 వచ్చింది. ఇలా ఒక సీక్వెన్స్ లేదా ఒక లాజిక్ని ఫాలో అయ్యే నెంబర్లు మనం ఏమంటామంటే కాన్జుగేటివ్ నెంబర్స్, పరస్పర వరుస సంఖ్యలు అని అంటాం. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఒకసారి ఈ నెంబర్లు అబ్జర్వ్ చేయండి. 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. ఇవి లేకపోతే 42, 44, 46 అండ్ సో ఆన్ 50. ఇలా ఈ నెంబర్లు అబ్జర్వ్ చేయండి. ఇందులో ఏంటంటే లాజిక్, ప్రతిదానికి మనం ఏం చేస్తున్నాం? 2ని యాడ్ చేస్తున్నాం. ఓకేనా? సో ప్రతిదానికి 2 యాడ్ చేస్తే ఏమవుతుంది? తర్వాత నెంబర్ వస్తుంది. అంటే ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది, ఒక లాజిక్ ఫాలో అవుతుంది. అవునా కదండి? అప్పుడు వీటిని ఏమంటామంటే ఒక కాన్జుగేటివ్ నెంబర్స్. ఇక్కడ కూడా చూడండి, 42కి 2 కలిపాం, ఇక్కడ 42కి 2 కలిపాం, ఇక్కడ 42కి 2 కలిపాం. ఇలా వస్తుంటే ఇవి కూడా ఏమవుతాయి? కాన్జుగేటివ్ నెంబర్స్, పరస్పర వరుస సంఖ్యలు. సార్ ఇవేనా సార్ అవుతాయి? 1, 3, 5, 7 సో ఆన్, 41, 43, 45 ఇవి కూడా అవుతాయా? ఇవి కూడా సీక్వెన్స్ ఫాలో అవుతున్నాయా లేదండి? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా +2 చేసుకుందాం, +2 చేసుకుంటే ఇలా ఒక సీక్వెన్స్ ఫాలో అయ్యింది. ఓకేనండి. సార్ అంటే ప్రతిసారి 2నే కలుపుతారా సార్? ప్రతిసారి 2 కలిపితేనే కాన్జుగేటివ్ నెంబర్ అవుద్దా? అదే కాదు కదండి. మనం ఏం చెప్పుకున్నాం? ఇక్కడ 1 కలిపాం కదండి. మరి 1 ఒక్కొక్క నెంబర్ డిఫరెన్సియేషన్ వచ్చింది కదా అక్కడ. అవి కూడా ఏమని కాన్జుగేటివ్ నెంబర్స్ అయ్యాయి లేదండి. అంటే సెటెన్ లాజిక్ లేదా ఒక సిరీస్ ఫాలో అయ్యే ప్రతి నెంబర్లు కూడా మనం ఏమంటాం? కాన్జుగేటివ్ నెంబర్స్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ నెంబర్లకి ఇక్కడున్న నెంబర్లకి వేరియేషన్ మనకు తెలుసా కదండి. వీటిని ఏమంటాం? సరి సంఖ్యలు. అవునా కదండి? 2, 4, 6, 8, 10 వీటిని ఏమంటాం? సరి సంఖ్యలు. మరి ఇవి 1, 3, 5, 7 అండ్ సో ఆన్ వీటిని ఏమంటామండి? బేసి సంఖ్యలు. మరి ఫస్ట్ ఉన్న నెంబర్లు ఏమంటాం? 1, 2, 3 అండ్ సో ఆన్ n వరకు ఉంటే వాటిని ఏమంటాం? నేచురల్ నెంబర్స్. మనకు తెలుసు కదండి, సహజ సంఖ్యలు. ఓకేనా? ఇవి బాగానే ఉంది సార్. మరి సహజ సంఖ్యలు కాన్జుగేటివ్ నెంబర్స్ అవ్వాలి, ఫాలో అవ్వాలంటే ఏదైనా నియమం ఉందా అంటే ఉందండి. ఒక నియమం ఏమంటుందండి? x, x+1, x+2 అండ్ సో ఆన్. ఓకేనా? ఇలా అప్ టు n వరకు ఉంటే ఇక్కడ చూడండి, x బదులు 1 పెట్టండి. ఓకేనా? x బదులు 1 పెడితే ఇక్కడ ఏమైందండి? 1 అయింది, 1 + 1 2 అయింది, 1 + 3 ఏమైంది? 3 అయింది. 2 ఏమైంది? 3 అయింది. నెక్స్ట్ x+3 ఏమవుద్ది అంటే 1 + 3 4 అయింది. అంటే వరుస నెంబర్లు వచ్చింది కదండి. ఇవన్నీ కూడా అంటే ఒక ఏవైనా నెంబర్లు సహజ సంఖ్యలో ఒక కాన్జుగేటివ్ నెంబర్స్ అవ్వాలంటే దాని నియమం ఏంటండి? x, x+1, x+2 అండ్ సో ఆన్ n అనమాట. అర్థమైందండి ఇది? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఏవైనా సరే సహజ సంఖ్యలు కాన్జుగేటివ్ నెంబర్స్ అవ్వాలంటే దానికి కల నియమం ఏమిటంటే x, x+1, x+2, x+3 అండ్ సో ఆన్. ఓకేనా? మరి ఇక్కడి నుంచి ఈవెన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ సరి సంఖ్యలు. ఓకేనా? మరి సరి సంఖ్యలో రావాలంటే నియమం ఏమిటి అంటే మనం ఏం చేస్తాం? x, x+2, x+4 అండ్ సో ఆన్ అప్ టు n అనుకోండి. ఇప్పుడు అర్థమైందండి ఎలా రాశాను? ఏం చేశాను? ఈ పదాన్ని ఎలిమినేట్ చేస్తాను ఇక్కడ. ఎందుకండి? ఇక్కడ పదాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఈవెన్ నెంబరే కావాలనుకుంటే x ఏమవ్వాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్ అవ్వాలి, సరి సంఖ్య అవ్వాలి. అంటే సరి సంఖ్యలు అంటే మొదటి సరి సంఖ్య ఏది మనకి? 2. అవును కదండి? 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 2 4 సరి సంఖ్య, 2 + 4 6 సరి సంఖ్య. నెక్స్ట్ x+6 అంటే 2 + 6 8. నెక్స్ట్ అలాగా ఏమైందండి? ఇవన్నీ కూడా ఒక సరి సంఖ్య తీసుకుంటే దాని కాన్జుగేటివ్ సరి సంఖ్యలు ఏమవుతాయండి?
తర్వాత వచ్చేది x+2, తర్వాత x+4, x+6 అండ్ సో ఆన్. ఈ విధంగా ఫాలో అవుతాయి. ఓకేనండి. మరి నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటండి, ఆడ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్యలు. సార్ మరి బేసి సంఖ్యలు ఏ విధంగా ఫాలో అవుతాయండి, దీనికి కొత్త నియమం ఉందా అంటే సేమ్ నియమం అండి. దీన్ని ఇలా ఫాలో అవుతాయి. ఎలాగా, x, x+2, x+4 అండ్ సో ఆన్. ఓకేనండి. ఇప్పుడు ఏమవ్వాలి ఇక్కడ, ఫస్ట్ x అనేది బేసి సంఖ్య అవ్వాలి, అవునా కదండి. x అనేది బేసి సంఖ్య అవుతాయి కదండి, మిగతా అన్నీ కూడా దాన్ని ఫాలో అవుతాయి. సో x బేసి సంఖ్య అంటే 1 అనుకోండి. సో 1+2 ఏమైంది 3. ఓకేనా. 1+4 ఏమైంది 5. నెక్స్ట్ 1+5 6 ఏమవుతుందండి 7 అండ్ సో ఆన్. వచ్చిందా లేవండి. అంటే మొత్తం కాన్సిక్యూటివ్ నెంబర్స్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటంటే తెలుగులో ఏమంటాం, పరస్పర వరుస సంఖ్యలు అని అంటామండి. అంటే దీని సింపుల్గా ఒక డెఫినేషన్ ఏంటంటే ఒక లాజిక్ లేదా ఒక సిరీస్ను ఫాలో అయ్యే ఏ నెంబర్స్ అయినా సరే మనం ఏమంటాం, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 అండ్ నేచురల్ నెంబర్స్ ఉన్నాయి. ఈ నేచురల్ నెంబర్స్ అన్ని కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్ అవుతాయి లేదండి, అవుతాయి. ఎందుకంటే ప్రతి దాని మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి, ఒకటే ఉంది, ఒక సిరీస్ ఫాలో అయింది, అవునా కదా. సో నెక్స్ట్ అలా చూసినట్లయితే ఇక్కడ 2, 4, 6, 8, 7, 6, 8, 10 అండ్ సో ఆన్. ఇవి ఏంటండి, సరి సంఖ్యలు అంటాం. సరి సంఖ్యలు కూడా ఒక కాన్సిక్యూటివ్ నెంబర్లో ఫాలో అవుతున్నాయి, కాన్సిక్యూటివ్ సిరీస్ అంటాం. అలాగే ఎక్కడో నెంబర్ తీసుకోండి, అది 42 అవ్వచ్చు, 44, 46 అండ్ సో ఆన్. ఇక్కడ కూడా ఏమైంది, వేరియేషన్ ఈక్వల్గా ఉంది, ఒక సిరీస్ ఫాలో అయింది లేదా ఒక లాజిక్ ఫాలో అయింది. ఇవన్నీ కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్ అవుతాయి. అలాగే ఆడ్ నెంబర్స్ చెక్ చేసాం, ఏదో కొన్ని సమ్ ఆడ్ నెంబర్స్ మధ్యలో ఎక్కడ తీసుకున్నాం, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం. సో వీటిలో అన్నట్లు సింప్లిఫై చేసి మనం ఏం చేసాం, ఒక నియమాన్ని తీసుకొచ్చాం అన్నమాట. అవి ఏంటంటే సహజ సంఖ్యల్ని ఒక కాన్సిక్యూటివ్ నెంబర్గా రాయాలంటే నియమం ఏముందండి, x, x+1, x+2, అండ్ సో ఆన్ n అనమాట. ఓకేనా. అదే ఈవెన్ నెంబర్స్కి వచ్చింది అనుకోండి, మనకి ఏమవుతుంది x, x+2, x+4 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఏం కావాలి అంటే x ఈజ్ ఏమవ్వాలి, ఈవెన్. అంటే ఫస్ట్ మనం తీసుకునే సంఖ్య ఏమవ్వాలండి, సరి సంఖ్య అవ్వాలి. సరి సంఖ్య అయినప్పుడు ఈ నియమాన్ని పాటిస్తుంది. ఓకేనా. మన ఆడ్ నెంబర్కి అంటే బేస్ సంఖ్యలకి ఏమవుద్ది, ఇదే సిరీస్, సేమ్ సిరీస్, కాకపోతే ఫస్ట్ ఉన్న x అనేది ఏమవ్వాలి, మనకి బేస్ సంఖ్య అవ్వాలి. సో బేస్ సంఖ్య అయినప్పుడు ఈ సిరీస్ అంతా ఏమవుతుందండి, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ వరకు మీకు ఈ టాపిక్ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. సో దీని మీద కొన్ని ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. మనం ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తే మొత్తం కాన్సెప్ట్ మీద మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఫర్దర్గా మీరు ఈజీగా ఏ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ఎగ్జాంపుల్స్. ఇప్పటి వరకు మనం ఏం చేసామండి, మనం కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, బేసిక్ లెవెల్స్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 87, దెన్ ద మిడిల్ నెంబర్ ఈజ్ అని అడిగాడు. అంటే తెలుగు మీనింగ్ ఏంటండి, ఏవైనా 3 పరస్పర సంఖ్యల యొక్క మొత్తము 87 అయినా అందులో మధ్య సంఖ్య యొక్క విలువ ఎంత అని అడిగాడండి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు ఏంటి, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏ రూల్ ఫాలో అవ్వాలి, దాని ఒక సిరీస్ ఉండాలి లేదా ఒక లాజిక్ ఉండాలి మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ సంఖ్య x అనుకుంటే రెండో సంఖ్య ఏమవుద్దండి, x+1, మరి మూడో సంఖ్య x+2 అవుద్ది, అవునా కదండి. ఏమైనా మనం తీసుకున్నాం 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కావాలి మనకి. అది ఒకటి x అనుకుంటే రెండోది x+1 అయింది, మూడోది x+2 అయింది. సమ్ నేచురల్ నెంబర్స్ అనుకోండి, మనం నేచురల్ నెంబర్స్ రాసుకున్నాం కదండి. మేము నేచురల్ నెంబర్స్కి ఏమైనా రాసుకున్నాం, x, x+1, x+2, x+3 అండ్ సో ఆన్. వాటిని ఏమంటాం, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని అంటాం. సో మనం 3 కావాలి కాబట్టి x, x+1, x+2 తీసుకున్నాం. వీడు ఏమన్నాడు, వీడి 3 మొత్తం ఎంత అవ్వాలి, 87 అవ్వాలి. అంటే x+1 ప్లస్ x+2 ఈజ్ ఈక్వల్ టు 87, రైట్. అర్థమైందండి. సో రిప్రజెంటేషన్ మనకి తెలిసి ఉండాలండి. అసలు ఏం చేయమన్నాడు, కాన్సిక్యూటివ్ నెంబర్స్ మొత్తం అని అడిగాడా లేకపోతే డిఫరెన్స్ అడిగాడా. సో ఈక్వేషన్ అనేది ఫామ్ చేయడం మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన ఈక్వేషన్ వచ్చేసింది ఏంటంటే, అది 3 కాన్సిక్యూటివ్ నెంబర్ల యొక్క మొత్తము 87 అంటే x+1 ప్లస్ x+2 ఈక్వల్ టు 87. ఓకేనా. మొత్తం ఇక్కడ x ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2, 3 అంటే 3x. కన్ఫ్యూజన్ ఏం చేస్తామండి, x చేసి x³ రాసేస్తాం. కన్ఫ్యూజన్ ఫాస్ట్లో అంటే తొందరగా అయిపోవాలి సమ్ అని చెప్పేసి. సో మనం ప్లస్ చేస్తున్నామా, మల్టిప్లేస్ చేస్తున్నామా, డివిజన్ చేస్తున్నామా, సో కేర్ఫుల్గా రాయాలి. జస్ట్ ఒక ప్లస్ సింబల్ మారితేనే మొత్తం సమ్ మారిపోద్ది. ఆ విషయం మనకు తెలిసిన విషయమే కాదండి. సో కేర్ఫుల్గా చూసుకోవాలి. x + x 3 పాజిటివ్ కాబట్టి 3x. సో 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 3. అంటే కానీ 1 + 2 ఈజ్ 3 ఈక్వల్ టు 87.
ఓకేనా. సో ఈ 3ని ఇటు తీసుకొచ్చేసండి, ఇది పాజిటివ్ వాల్యూ అండ్ ద సైడ్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ నెగిటివ్ వాల్యూ. దెన్ 3x ఈజ్ ఈక్వల్ టు 87 మైనస్ 3. ఓకేనా. దెన్ 3x ఈజ్ ఈక్వల్ టు 87 నుంచి 3 తీసేసేయండి, 84. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ 3 అనేది ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది. ఈ వైపు తీసుకొస్తే ఏమవుద్ది, డివిజన్ అవుద్ది, అంటే ఈ నెంబర్ని డివిజన్ చేస్తుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 84/3. 3 టేబుల్లో చూడండి, 3 2s are 6, రిమైనింగ్ 2 మీన్స్ 2 10. ఎలాగా సో చాలా చోట్ల అంటారు సార్ కూడేస్తారు, ఇక 2 మిగిలితే మీరు 24 అంటారంటే ఇది ఏ స్థానంలో ఉందండి, ఇక్కడ 10th ప్లేస్లో ఉంది, అంతే కదండి. అందుకే ఇది 20 అవుద్ది, రిమైనింగ్ మిగిలింది ఏముంది 20 అవుద్ది, 10th ప్లేస్ కాబట్టి పక్కన ఏముంది 4 ఉంది. టోటల్గా 20 + 4 24. ఓకేనా. ఎన్నిసార్లు పోద్ది 8 టైమ్స్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 28. మన ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా. కానీ వాడు ఏం అడిగాడు, వాడికి ఏం కావాలి, మనకు వచ్చింది ఆన్సర్. ఓకే, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది, వాడికి కావాల్సింది ఏంటి, ది మిడిల్ నెంబర్. మిడిల్ నెంబర్ అంటే ఏంటి చూడండి, ఇది ఫస్ట్ నెంబరు, ఇది లాస్ట్ నెంబరు, దట్స్ మీన్ దిస్ ఈజ్ మిడిల్ నెంబర్. అంటే మనకు కావాల్సిన విషయం ఏంటండి, x+1 వాల్యూ కావాలి. ఇక్కడ చేస్తాం చూడండి. సో x+1 ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎంత అంటే మనకు వచ్చింది, ఇక్కడ వచ్చింది కదా 28 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 29. ఓకేనా. చూడండి ఎంత సింపుల్ ప్రాబ్లం ఇది. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలండి. ఏం ఇచ్చాడు మనకి, మనం ఏం చేయాలి, ఏం కనిపెట్టాలి. మనకు వస్తుందండి, ఒక సమాన్ వాల్యూ వచ్చేస్తుంది. ఆ వాల్యూ రాగానే ఆప్షన్లో చూస్తాం, ఆప్షన్లో కూడా ఉంటుంది. కానీ వాడు ఏం అడిగాడో అది చెక్ చేసుకోవాలి మనం. ఓకేనా. సో ఫస్ట్ ఏం అడిగాడు క్వశ్చన్, ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 77, దెన్ ద మిడిల్ నెంబర్ ఈజ్ అని అడిగాడు. అంటే మధ్యలో ఉన్న సంఖ్యను మనకు కావాలన్నాడు. అంటే ఏం అడిగాడు, ఒక 3 వరుస సంఖ్యల యొక్క మొత్తం 87 అయినా అందులో ఉన్న మధ్య సంఖ్య యొక్క విలువ ఎంత అన్నాడు. అవి మన కాన్సిక్యూటివ్ నెంబర్స్ మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ దాన్ని ఎక్స్ అనుకుంటే, రెండోది x+1, మూడోది x+2 అయింది. ఈ 3 కలిపాము, ఈక్వల్ టు 87 చేసాము. చేసుకుంటూ వస్తే మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఎక్స్ వాల్యూ అనేది 28 వచ్చింది. సో వాడు అడిగింది ఏం కావాలి, మధ్య సంఖ్య కావాలన్నాడు, మిడిల్ నెంబర్. సో మిడిల్ నెంబర్ అంటే ఏమవుద్ది, ఇది ఫస్ట్ నెంబర్, ఇది లాస్ట్ నెంబర్ అయితే ఇది మిడిల్ నెంబర్ అవుతుంది, మధ్య నెంబర్. సో x+1 వాల్యూ కావాలి. x+1 ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 28 + 1 ఈజ్ 29. ఎనఫ్. ఓకేనా. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా. సో సెకండ్ ప్రాబ్లం చూడండి, దీని సొల్యూషన్ ఏముంది. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే 99% ప్రాబ్లం సాల్వ్ అండి. ద సమ్ ఆఫ్ 3 ఆడ్ కాన్సిక్యూటివ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు వరకు మనకి ఏం చేస్తాడు, ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు. బట్ ఇక్కడ చూడండి 3 ఆడ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 147. దెన్ ద లార్జెస్ట్ నెంబర్ ఈజ్ అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మన కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ఏమండి సరి సంఖ్యలు అయినా బేస్ సంఖ్యలు అయినా కాన్సిక్యూటివ్ సిరీస్ నేర్చుకున్నాం కదండి. ఎలా ఉంటాయి అవి, x, x+2, x+4. ఇదే కదండి మనం నేర్చుకున్నాం. 3 నెంబర్లకు మాత్రమే చెప్తున్నాం కాబట్టి 3 నెంబర్లకు తీసుకున్నాను. ఓకేనా. అది సరి సంఖ్య అయితే ఇది సరి సంఖ్య యొక్క కాన్సిక్యూటివ్ సిరీస్ అవుద్ది. ఎక్స్ బేస్ సంఖ్య అయితే ఇది మొత్తం కూడా ఏమవుద్ది, బేస్ సంఖ్య యొక్క కాన్సిక్యూటివ్ నెంబర్స్ అవుతాయి, అంటే పరస్పర వరుస సంఖ్యలు అవుతాయి. ఏమన్నాడు, వీటి మొత్తం ఎంత అన్నాడండి 147. మొత్తమే కదా అన్నాడు కూడా సమ్ ఆఫ్. ఓకేనా. అందుకే క్వశ్చన్ ఒకసారి 1-2 అర్థం కాకపోతే 1-2 సార్లు చదవండి, మళ్ళీ నో ప్రాబ్లం, టైం వేస్ట్ అయినా పర్లేదు, మార్క్ మాత్రం పోకూడదు అనమాట. ఓకేనా. సమ్ ఆఫ్ అన్నాడు కాబట్టి x+2 + x+4 దట్ ఈక్వల్ టు ఎంతండి 147. సో x టోటల్గా 3x + 2 + 4 is 6 ఈక్వల్ టు 147. సో 600 పంపించండి. సో 3x is equal to 147 minus 6, then 3x is equal to 141, then x is equal to 141/3. సో చూడండి క్యాన్సిల్ అవుద్దేమో, అయిపోద్ది ఈజీగా. సో 3 టేబుల్లోని 3 4s ఎంతండి 12, రిమైనింగ్ 2 ఉంది, 2 పక్కన ఉన్నది కాబట్టి 21. సో ఎన్నిసార్లు పోద్ది 7 టైమ్స్. సో x is equal ఎంతండి 47. సో అప్పుడు ఫైనల్గా అడిగిన క్వశ్చన్ ఏంటండి, ద లార్జెస్ట్ నెంబర్ అంటే అందులో ఉన్న పెద్ద సంఖ్య 80 అని అడిగాడు. ఓకేనండి. ఎక్స్ పెద్ద అవుద్దా, x+2 పెద్ద అవుద్దా, x+4 పెద్ద అవుద్దా? చూడండి కాన్సిక్యూటివ్ సిరీస్లో లాస్ట్లో ఉన్న నెంబర్ కదండి పెద్ద నెంబర్ అవుద్ది, అవునా కదండి. అంటే మనకి ఏంటండి x+4 వాల్యూ అని అడిగాడు కాబట్టి ఇక్కడ చేస్తాం చూడండి. x+4 ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ నథింగ్ బట్ 47. 47 + 4 దట్ ఈక్వల్ టు 51. దిస్ ఈస్ ద ఆన్సర్. మీరు కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. ఏ విధంగా, ఇది 47 అంటే ఇక్కడ 47 పెట్టండి, 47 2 కలిపితే
49 అదే x ప్లస్ 4 చేస్తే 51 3 కలపండి 147 వస్తుందో లేదో చెక్ చేసుకోండి. అప్పుడే కదండి కాన్జుగేట్ నెంబర్స్ అవుతాయి. ఇది మొత్తం ఇప్పుడు ఏమన్నాడు 147 అన్నాడు. 147 వస్తుందో లేదో మీరు చెక్ చేయండి. చెక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చెక్ చేస్తాను తర్వాత మీరు చేస్తున్నారు లేదన్నది. ఓకేనా, అర్థమైందండి. ఇంత సింపుల్గా చేసుకొచ్చండి. మన కాన్సెప్ట్ ఎప్పుడైతే అర్థమవుతుందో ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా సరే మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా, సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం చెప్తాను. సో మొత్తం ఇందులో ఉన్న ఎలాంటి ప్రాబ్లం వచ్చారో మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇప్పటివరకు మనం కాన్జుగేటివ్ నేచురల్ నెంబర్ ఇస్తే ప్రాబ్లం సాల్వ్ చేసాం. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ ఇస్తే చేసాం. ఇక్కడ చూడండి ఈవెన్ నెంబర్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. థర్డ్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ 3 ఈవెన్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 748, దెన్ ద స్మాలెస్ట్ నెంబర్ అని అడిగాడండి. సో ఫస్ట్ ఏం చేయాలి మనం, ఏమడిగాడు ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్ కూడా సేమ్ కాన్సెప్టే కదండి. ఆడ్ నెంబర్స్ ఏ విధంగా అయితే తీసుకున్నామో ఈవెన్ నెంబర్స్ కూడా సేమ్ అదే తీసుకుంటాం. అంటే ఎక్స్, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 4, ఇవే కదండి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా, మన ఈవెన్ నెంబర్స్కైనా సేమ్ నెంబర్స్ వస్తాయి, ఆడ్ నెంబర్స్కైనా సేమ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఎప్పుడు ఇక్కడ ఈవెన్ తీసుకుంటే ఈవెన్ కాన్సిక్యూటివ్ అవుద్ది, ఆడ్ తీసుకుంటే ఆడ్ కాన్సిక్యూటివ్ అవుద్ది. ఓకేనా, వీటి మొత్తం ఎంత అన్నాడు, సమ్మే కదా అడిగాడు. సమ్ ఎంత అడిగాడు 748. సో ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు ఎంత అండి 748. ఓకేనా, మొత్తం యాడ్ చేసండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x ప్లస్ 2 ప్లస్ 4 is 6 is equal to 748. ఓకేనా, దాని 3x is equal to 748. సో 6 అటు వెళ్తే -6 అవుద్ది. సో -6. ఓకేనా, సో ఇప్పుడు చూడండి 3x is equal to, సో మైనస్ తీస్తే 6 తీసేస్తే 742. 8లో 4 తీసేసండి, చివరి డిజిటే కాబట్టి. సో తీసేస్తే ఏం మిగిలింది మనకి 2 మిగులుతుంది. దాని x ఈజ్ ఈక్వల్ టు 742 హోల్ బై 3. సో 3 టేబుల్లో కట్ చేసేసేయండి. 3 2s are 6, రిమైనింగ్ 1 మీన్స్ 14. సో 14 కాబట్టి ఎన్ని సరిపోద్ది 4 times 12, రిమైనింగ్ 2 ఉంది. అవును కదండి, సరే కట్ చూడండి సరిపోయిందా. సో 2 times చేస్తే 6, రిమైనింగ్ 1 14. సో 4 times చేస్తే 12, రిమైనింగ్ 2 అంటే 22 ఉందన్నమాట. సో 22 అయితే ఎన్ని సరిపోద్ది 7 పాయింట్ ఇంకెంత వస్తుంది, రిమైనింగ్ 1 ఉంది కాబట్టి పెడితే 3 వస్తుంది అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 247.3 వచ్చిందన్నమాట. సో మనకు కావాల్సింది ఏంటంటే స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏంటిది ఎక్స్ వాల్యూ కదండి. అంటే మనం ప్రత్యేకంగా తీసుకొచ్చి మళ్ళీ ఇదే సబ్స్టిట్యూట్ చేయాల్సిన పని ఉందా, లేదు. కాబట్టి మన స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుందండి 247.3 ఏమవుతుంది ఎక్స్ వాల్యూ అవుతుంది. ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ది గివెన్ 3 కాన్సిక్యూటివ్ ఆర్ ఈవెన్ నెంబర్స్ అనమాట. ఓకేనా, ఏమిచ్చారు క్వశ్చన్ ఫస్ట్, ద సమ్ ఆఫ్ 3 ఈవెన్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇస్ 748, దాని ద స్మాలెస్ట్ నెంబర్ అని అడిగాడు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మనకేంటి సరి సంఖ్యల యొక్క కాన్సిక్యూటివ్ నెంబర్ కావాలంటే, పరస్పర వరుస సంఖ్యలు కావాలంటే ఏమవ్వాలి, నేము ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 4 కావాలి. ఓకేనా, 3 అడిగాడు కాబట్టి 3 వరకే రాసాం మనము. సో అటు మొత్తం చేసాం 748 అన్నాడు, 748 చేసాం. సో ఇక్కడ 2 ప్లస్ 4 is 6 అయింది. ఇక్కడ 3 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి 3 × x 3x అవుద్ది. సో 6 అటు పంపించాం అనుకోండి, 748లోంచి 6 తీస్తే 742. ఓకేనండి, దాని 3 ఇటు తీసుకొస్తే డివిజన్ అయింది, క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వచ్చింది మనకి 47.3 అయ్యిందనమాట. సార్ మరి ఇక్కడ పాయింట్స్లో వచ్చింది కదా అంటే ఇక్కడ 2 కలిపిన సరే పాయింట్ తర్వాత 3 ఉంటుందా లేదండి, అంటే నియమం పాటిస్తుందా లేదా. ఇక్కడ కూడా చేయండి, 4 యాడ్ చేసాం దీనికి, 4 తర్వాత మళ్ళీ పాయింట్ 3 అనేది కామన్గా ఉందా లేదా. అంటే మనకి ఏంటి అవ్వాలి, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అయితే వరుసను పాటించాలి, ఒక సీక్వెన్స్ ఫాలో అవ్వాలి, లేదా ఒక లాజిక్ అనేది ఫాలో అవ్వాలి. సో ఫాలో అవుతుంది కదండి, ప్రతిసారి కూడా మనకి పాయింట్ 3 అనేది ఏం చేంజ్ అవ్వదు. జస్ట్ ఇక్కడ ఏమవుద్ది, మనం ఇక్కడ ఏం కలుపుతాం, ఇక్కడ 2 కలిపాం, ఇక్కడ ఒక 4 కలుపుతాం, అంటే సేమ్ అదే నెంబర్స్ అయితే రిపీట్ అవుతుంటాయి అనమాట. ఓకేనా, సో మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం, ఒక నేచురల్ నెంబర్స్ ఇస్తే వాటి సమ్ ఇస్తే మనం సాల్వ్ చేయగలిగాం. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ ఇస్తే మనం సాల్వ్ చేయగలిగాం, ఈవెన్ నెంబర్స్ ఇస్తే సాల్వ్ చేయగలిగాం. ఇక్కడ చూడండి డిఫరెంట్ మోడల్ మొత్తం ఓవరాల్గా మనం ఇప్పటివరకు చేసిన వాటిలో ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్సే మనకి ఎగ్జామ్స్లో ఎక్కువ తరచుగా అడుగుతుంటాడు అనమాట. సో ఏమి ఇచ్చాడు అంటే చూడండి క్వశ్చన్, అవుట్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్, అంటే మొత్తం మనకి 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 3 ఈజ్ 27, అంటే ఫస్ట్ ఇచ్చిన మొత్తం 6లోని ఫస్ట్ 3 ఆటల యొక్క సమ్ ఎంత అవుతుందండి 27 అవుతుంది. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ అదర్ 3, అంటే రిమైనింగ్ 3 మిగిలిపోతాయి కదండి, ఫస్ట్ 3 కాకుండా రిమైనింగ్ ఆ 3 ఆటల యొక్క మొత్తం అని అడిగాడు అన్నమాట క్వశ్చన్. ఓకేనా, క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. మనకు కావాల్సిన ఫస్ట్ నేచురల్వే కాబట్టి ఎక్స్ తీసుకుంటాం, ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2. ఓకేనా, ఇది ఒక 3 ఫస్ట్ 3
ఓకేనా, ఒక సెట్గా రాస్తున్నాను. అంటే ఫర్దర్గా మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా అర్ధరహితంగా ఉండడానికి అనమాట. నెక్స్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏంటి? x+3, x+4 అండ్ x+5. ఓకేనా, ఫస్ట్ 3 లాస్ట్ 3 6 సరిపోయి కదండి. ఇప్పుడు మనకి ఏమడిగాడు? వీటి మొత్తం ఎంత ఇస్తాడు? ఎంత అండి? 27. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? x+1 x+2 is equal to 27. ఓకేనా, ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ వచ్చేస్తుంది కదండి. సో 3x ఉన్నాయి కాబట్టి 3x + 3 = 27. ఈ 3 పంపించండి. దాని 3x is equal to 24. దాని x is equal to 24/3 is 8. సో x వాల్యూ ఎంత వచ్చిందండి? 8 వచ్చింది. సో 8 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా? మరి అక్కడ అన్నెసెసరీ, అసలు అవసరమే లేదు ఇక్కడ. ఎందుకంటే దీనికి సంబంధం కాదు. మనకి ఏమడిగాడు క్వశ్చన్లో ఆన్సర్ ఇది మేము ఐడెంటిఫై చేయాలండి. చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ తీసుకొచ్చి ఇద్దరు సబ్స్టిట్యూట్ చేసి ఈ విలువలన్నీ కనుక్కొని టైం వేస్ట్ చేసుకుంటారు. అప్పుడు చేసుకోవడం వల్ల ఏమవుద్ది? రిమైనింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి టైం సరిపోతుంది మనకి. సో మన క్వశ్చన్లో ఏమడిగాడు అది మాత్రం చేసుకుంటే సరిపోద్దండి. ఏమంటే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ అదర్ 3 అంటే తర్వాత వచ్చే 3 ఆటల కోసం. అందుకని నేను ఏం చేశానంటే ఫస్ట్ మీకు సపరేట్గా రేట్ చేసి చూపించాను అనమాట. సో ఫస్ట్ 3 ముందు రాశాను, నెక్స్ట్ 3 తర్వాత రాశాను అనమాట. సో ఇక్కడ 8 సబ్స్టిట్యూట్ చేయండి. 8 చేస్తే ఎంత? 11 అవుద్ది. ఇక్కడ 8 పెడితే ఎంత అండి? 12. ఇక్కడ 8 పెడితే 13. సో 3 + 2 5 + 1 6 1 + 1 + 1 3. సో ద సమ్ ఆఫ్ రిమైనింగ్ 3 ఎంతండి? 36. సింపుల్ అయిపోయింది కదండి. మళ్ళీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ ప్లస్ లేస్ అని చేయాల్సిన లేదు కదా. అంటే ఇక్కడ వేసాను కాబట్టి మీకు అర్థం కావడం కోసం డైరెక్ట్గా అయితే ఇక్కడ 8 పెడితే ఏమవుతుంది? 11 అవుతుందని తెలుసు, 12 13 అవుతుందని తెలుసు. 3 కాన్సిక్యూటివ్ నెంబర్సే కదండి. మొత్తం కలిపేసండి. కాన్సిక్యూటివ్ అంటే అర్థమైంది కదండి, వరుసగా ఉండే నెంబర్లు, అవునా కదా. సో 11 12 13 ఇవి కాన్సిక్యూటివ్. వీటి మొత్తం ఎంత అవుతుంది? 36. మేము కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మా సమ్ ఆఫ్ థీరీస్ నేర్చుకున్నాం కదండి. 11 12 13 వరుస సంఖ్యలు, నేచురల్ నెంబర్స్, అవును కదా. సో అవి కూడా ఇక్కడ మనం ఒకసారి రిమైండర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవడం ద్వారా రేపు పొద్దున్న ఎగ్జామ్స్లో చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఏ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతాం. ఇంతేకాకుండా మనం చేయాల్సిన పని ఏంటండి? ప్రతిసారి మీకు చెప్తున్నాను, ఎందుకంటే రేపు పొద్దున్న ఈ కాన్సెప్ట్ ఎప్పటికీ మేము మర్చిపోకూడదండి. అందుకని మీ బేసిక్ లెవెల్తో పాటుగా నేను మొత్తం అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తున్నాను అనమాట. ఏం చేయాలి? క్లాస్ అయిపోయిన వెంటనే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనం గూగుల్ చేసిన లేకపోతే మన ChatGPTలో ఇచ్చిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ కాన్సెప్ట్ ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఫర్దర్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.